ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెజనల్ డిశ్చార్జ్ అండి. వెజనల్ సెక్రిషన్స్ ఏవైతే ఉంటాయో అది నార్మల్గా థిక్ డిశ్చార్జ్ కాకుండా థిన్గా డిశ్చార్జ్ అవ్వడము, ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్, కొంచెం ఎక్కువగా డిశ్చార్జ్ జరగటము అనేది ఉంటుంది. ఇది ఫౌల్ స్మెల్లింగ్ కానీ ఇచ్చింగ్ కానీ ఇటువంటి టిపికల్ ఇన్ఫెక్షన్ సైన్స్ లాంటివి ఏమీ ఉండవు వీటిల్లో. నెక్స్ట్ వచ్చేసరికి బ్రెస్ట్ టెండర్నెస్, బ్రెస్ట్ కొంచెం హెవీగా ఉండడము, టెండర్గా ఉండడము అనిపిస్తుంది. నెక్స్ట్ లోవర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ అండ్ బ్లోటింగ్ అనేది కొంతమంది విమెన్లో మనం నోటీస్ చేస్తాం. ఇది కాకుండా లిబిడో, సెక్షువల్ డిజైర్ అన్నది ఇంక్రీజ్డ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం బేసల్ బాడీ టెంపరేచర్ ఒక 0.5 డిగ్రీ ఫారెన్హీట్ ఆర్ సెల్సియస్ వరకు కూడాను మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది కాకుండా ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు ఎలా తెలుసుకోవచ్చు అని అంటే, మీకు సైకిల్స్ బట్టి, మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులర్గా ఉండేవాళ్ళు 28 డేస్, 30 డేస్, 35 డేస్ అలా ఉంటే మీ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ డేట్ -14 డేస్ అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో -14 డేస్ చేసుకున్నట్లయితే మీ ఓవ్యులేషన్ పీరియడ్ అనేది మనకి తెలుస్తుంది.